ఏడు కుండల అదృష్టం. తుని పిచ్చుక పక్క గ్రామానికి వెళ్లి ఆవుల్ని కాస్తూ కూలి డబ్బులతో తన కూతురు బుజ్జి పిచ్చుకను పోషిస్తుంది. కష్టమైన ఆ పనిని చేస్తూ రోజూ పక్క గ్రామానికి వెళ్తూ జీవితాన్ని సాగిస్తోంది. వారు ఊరి శివారులో నది పక్కన ఉన్న ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. బుజ్జి, అమ్మ త్వరగా పని పూర్తి చేసుకుని వస్తుంది. నువ్వు ఈ గుడిసెలో జాగ్రత్తగా ఉండు. అమ్మా, నువ్వు ఇంత దూరం వెళ్ళాలంటే నాకు బాధగా ఉంది. కానీ నువ్వు ఆవులను కాస్తే వచ్చే డబ్బు మనకు ముఖ్యం కదా. తప్పదమ్మా, మనకు జీవనం గడవాలంటే ఈ పని చేయాలి కదా. నువ్వు నాకు సాయంగా ఉంటే ఈ కష్టం కూడా త్వరగా తీరిపోతుంది. సరేనమ్మా, నువ్వు తొందరగా రా, నేను గుడిసె శుభ్రం చేస్తాను. తుని పిచ్చుక అడవిలో ఆవులను మేపుతూ ఉండగా అప్పుడే అక్కడికి చిచ్చుకాకి మరియు కుహుబాతు వచ్చాడు. కుహుబాతు అడవిలో దొరికే పండ్లను అమ్ముతుంది. చిచ్చుకాకి మేకలను కాస్తుంది. తుని, నువ్వు ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చావు. అవును కుహు, బుజ్జికి వంట్లో బాలేదు, అందుకే కొంచెం ఆలస్యమైంది. చిచ్చుకాకి గొప్పగా నవ్వుతూ, తుని, నువ్వు రోజు ఎంత కష్టపడతావు చూడు. మేము మేకల్ని ఆవులను మెల్లగా వదిలేసి హాయిగా చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. తుని పిచ్చుక నవ్వుతూ, నా యజమానిది చిన్న ఆవుల మంద, వాటిని నేను దగ్గరుండి చూసుకోవాలి, లేదంటే జీతం కట్ చేస్తారు. సరేలే తుని, ఆ విషయం పక్కన పెట్టు. ఈ రోజు నీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. అవును తుని, కుహు ఏదో కొత్త విషయం తెలుసుకుంది. ఈ అడవిలో ఎక్కడో ఒక రహస్య ప్రదేశం ఉందంట. అక్కడ మహర్షులు జపం చేశారట. ఆ ప్రదేశం ఎప్పటినుంచో ఎవరికీ తెలియదని మా తాత చెప్పేవారు. అవును, నేను కూడా విన్నాను. ఆ ప్రదేశంలో 7 కలశాలున్నాయట. వాటిని తాకితే అదృష్టం వస్తుందట. కానీ ఆ రహస్యం ఎవరికీ దొరకదు. అయ్యో, నిజంగానా? నాకీ విషయం అస్సలు తెలియదు. నాకు తెలిస్తే కదా. తెలియకపోతే ఎప్పుడు తెలుసుకుతుని. ఎవరైనా ఆ స్థలాన్ని కనిపెడితే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయట. చిచ్చుకాకి లేచి, కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో ఎవరికి తెలీదు. కుహు, పద, ఆలస్యం అవుతుంది, నా మేకలు పారిపోతాయి. చిచ్చుకాకి మరియు కుహుబాతు అక్కడి నుండి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత తుని పిచ్చుక కూడా ఇంటికి బయలుదేరింది. ఆ రోజు రాత్రి తుని పిచ్చుకకు నిద్ర పట్టలేదు. తుని పిచ్చుక తన మనసులో, ఆ మహర్షి జపం చేసిన స్థలం, 7 కుండలు, అదృష్టం దొరికితే బుజ్జికి మంచి జీవితం ఇవ్వగలను. తుని పిచ్చుక నిద్రలోకి జారుకుంది. ఆ కల ఆమెకు నిజంలా అనిపించింది. తుని పిచ్చుక కలలో, అదేంటి, ఆ మహర్షి జపం చేసిన స్థలం ఇదేనా? 7 కుండలు మెరుస్తున్నాయి. తుని పిచ్చుక ఉలిక్కిపడి లేచింది. ఆ కల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించింది. మరుసటి రోజు కూడా అడవిలో ఆవులను మేపుతూ ఆ రహస్య ప్రదేశం గురించి ఆలోచిస్తూ ఉంది తుని పిచ్చుక. తుని పిచ్చుక తన మనసులో, ఆ స్థలానికి ఎలా వెళ్ళాలి? నాకు దారి తెలియదే. ఆ మహర్షి ఎక్కడున్నారో? అప్పుడే తుని పిచ్చుక మేపుతున్న ఆవులలో ఒకటి తప్పుడు దారిలోకి వెళ్లడం చూసింది. అమ్మో, ఆవు ఎక్కడికి పారిపోతుంది? యజమానికి తెలిస్తే జీతం కట్ చేస్తారు. ఆందోళనతో తుని ఆవు వెంట పడింది. ఆ ఆవు అడవిలో ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళింది. వెళ్లే కొద్దీ తునికి తను కలలో చూసిన ప్రదేశంలా అనిపించింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఇదేంటి, ఈ ప్రదేశం నాకు కలలో చూసినట్లు అనిపిస్తుంది. ఆ ఆవు సరిగ్గా ఆ ప్రదేశానికి వెళ్లి ఆగిపోయింది. తుని పిచ్చుక ఆ ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. అక్కడ వెలుగులతో మెరుస్తున్న 7 మట్టి కుండలు ఉన్నాయి. తుని పిచ్చుక ధైర్యంగా తుని ఆ 7 కుండలను ఒకదానిపై ఒకటిగా పెట్టింది. ఆ కుండలను తాకగానే వాటిలో నుండి ఒక మహర్షి బయటకొచ్చారు. మహర్షి వెలుగుతూ గంభీరంగా, తుని, ఈ రోజు నువ్వు నన్ను బందీ నుండి విడిపించావు. 700 సంవత్సరాలుగా నేను బందీగా ఉన్నాను. తుని పిచ్చుక వణుకుతూ, స్వామి, నా వల్ల మీకు విముక్తి ఎలా కలిగింది? నాకు ఏమీ శక్తులు లేవు కదా. తుని, నువ్వు చూస్తున్న ఈ 7 కుండలు మీ 7 తరాలువి. మీ కుటుంబంలోని పుణ్యం, నిబద్ధత ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి నీకు దక్కాల్సిందే. స్వామి, నేనెంత కష్టంలో ఉన్నాను. ఈ కుండలు మా 7 తరాలవా? అవును, ఈ 7 కుండలను నీ ఇంట్లో పెట్టుకుని రోజు ఉదయం దండం పెట్టుకో. నువ్వు కోరుకున్నవి జరుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఏంటది స్వామి? ఈ కుండలు కేవలం నీకు మార్గం మాత్రమే చూపిస్తాయి, అదృష్టాన్ని ఇస్తాయి.
కానీ ఆ మార్గంలో కష్టపడాల్సింది నువ్వే. నీ కష్టమే నీ నిజమైన సంపద. ఈ కుండల గురించి ఎవరికీ చెప్పకూడదు. మహర్షి అలా చెప్పి మాయమైపోయారు. తుని పిచ్చుక ఆ 7 కుండలను గుడిసెకు తీసుకెళ్లి వాటిని పూజ గదిలో పెట్టి రోజూ దండం పెట్టుకోవడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక జీవితంలో మార్పు రావాలని కోరుకోగానే ఆమెకు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. ఆవులను కాసే పనితో పాటు పక్క గ్రామంలోని చోటు చిలుక కిరాణా షాపులో కూలీగా పనిచేయడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక బుజ్జితో, బుజ్జి, ఈ కుండలు మనకు మంచి మార్గాన్ని చూపించాయి. మనం ఇప్పుడు రెట్టింపు కష్టపడాలి. చోటు చిలుక తుని కష్టాన్ని చూసి సాయం చేయడానికి ముందుకొచ్చింది. తుని, నువ్వు రోజు కూలీగా పనిచేయడం నాకెందుకో నచ్చట్లేదు. నువ్వు నా కిరాణా షాప్ లో పర్మనెంట్ ఉద్యోగిగా చేరుతావా? చోటు, నువ్వు నాకు నిజంగా సాయం చేస్తున్నావా? నువ్వు నా స్నేహితురాలివి తుని, నేను నీకు సాయం చేస్తాను. ఈ ఉద్యోగం నీ కష్టానికి తగిన ప్రతిఫలం. తుని పిచ్చుక ఆనందంతో, థాంక్స్ చోటు, నువ్వు నా నిజమైన స్నేహితురాలివి. తుని, నువ్వేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఎవరైనా ఏమైనా అంటే నువ్వు నాకు చెప్పు, నేను వెళ్లి మాట్లాడతాను. నువ్వు హాయిగా నీ పని చూసుకో. చోటు చిలుక సహాయంతో తుని పిచ్చుక కష్టంతోనే మార్గాన్ని ఎంచుకుంది. ఆవులను కాసే పని, కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బుతో మెల్లమెల్లగా గుడిసె పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకుంది. ఆమె జీవితం సంతోషంగా సాగుతోంది. తుని పిచ్చుక జీవితంలో వచ్చిన మార్పు, ఆమె ఇల్లు కట్టుకోవడం చిచ్చుకాకి కళ్ళల్లో పడింది. చిచ్చుకాకి కుహుబాతుతో, కుహు, చూసావా, మొన్నటిదాకా ఆవులను కాసిన తుని ఇప్పుడు ఇల్లు కట్టుకుంది. ఆ 7 కుండల రహస్యం నిజమే. చిచ్చు, నువ్వు మరేనో, తుని చాలా కష్టపడుతోంది. కష్టమా? ఆ 7 కుండలు తప్పకుండా మాయా వస్తువులు. వాటిని నేను ఎలాగైనా దొంగలించాలి. చిచ్చుకాకి తుని పిచ్చుకను మంచి స్నేహితురాలిగా నటిస్తూ ఆ కుండల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించింది. చిచ్చుకాకి నటిస్తూ, ఆ తుని, నువ్వెంత గొప్పదానివి. నీ కష్టం చూసి నా కళ్ళు చెమర్చాయి. నాకెంత బాధగా ఉందో తెలుసా? నీ అదృష్టాన్ని చూస్తే నాకే అర్థం కావట్లేదు. తుని పిచ్చుక చిరునవ్వుతూ, నా అదృష్టం నా శ్రమ చిచ్చు. ఆ తుని, నువ్వు ఎవరికి తెలియకుండా పూజ గదిలో ఏదో పూజ చేస్తున్నావంట కదా. నాకు కూడా కొంచెం ప్రసాదం ఇవ్వు. నాకు అదృష్టం వస్తుంది కదా. పూజ గదిలో ఇప్పుడే పనులు పూర్తయ్యాయి. చిచ్చుకాకి విఫలమై ఒకరోజు రాత్రి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. రాత్రిపూట తుని ఇంటికెళ్లి కిటికీలో నుండి పూజ గదిలోకి తొంగి చూసింది. చిచ్చుకాకి గుసగుసగా, అదిగదిగా ఆ 7 కుండలే. వాటిని దొంగలిస్తే నేను తుని కంటే ధనవంతురాలనవుతాను. చిచ్చుకాకి కిటికీలో నుండి దూకడానికని ప్రయత్నించింది. అప్పుడే చోటు చిలుక మరియు లూసీ పావురం అటువైపొచ్చారు. లూసీ పావురం కోపంగా, చిచ్చు, నువ్వేంటి ఈ రాత్రిపూట దొంగల కిటికీలో నుండి దూకుతున్నావు? చిచ్చుకాకి భయంతో, ఆ లూసీ, నేను తునికి సాయం చేద్దామని వచ్చాను. చిచ్చు, ఆపు నీ నాటకం. ఇక చాలింకా. తుని కష్టాన్ని చూసి ఈర్ష్య పడుతున్నావు కదా. ఆ చోటు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అవమానించడం కాదు చిచ్చు, నువ్వు చేస్తున్న పని చూస్తే నీకు నిజంగా సిగ్గులేదా? స్నేహితురాలి ఇంటికి రాత్రిపూట దొంగతనం చేయడానికి వస్తావా? లూసీ, నువ్వు నా మీద చాడీలు చెబుతున్నావు. నువ్వెప్పుడు నా మీద ఈర్ష్య పడతావు. నాకు నీ మీద ఈర్ష్య లేదు చిచ్చు. నాకు నీ చెడు బుద్ధి మీద కోపం. తుని ఇల్లు కట్టుకుంటే నువ్వు సంతోషపడాలి కదా. నువ్వెందుకు ఆ కుండల గురించి ఆశపడుతున్నావు? నా అదృష్టం, నేను ఆశపడతాను. నీకేంటి బాధ? బాధ మాకెందుకు చిచ్చు, బాధ తునికి. మేము నీ స్నేహితులం. నీకు నిజం చెప్పడమే మా ధర్మం. నువ్వు మాయా కుండల కోసం కాకుండా తునిలా నిజాయితీగా కష్టపడితే నీకు సొంతంగా 7 కుండల అదృష్టం దొరుకుతుంది. నువ్వు మా మాటలు వినవు చిచ్చు. నువ్వు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటావు. నీ గొప్పలు ఇప్పుడు నిన్ను దొంగన చేశాయి. సిటీలో ఆస్తులున్నాయని అన్నావు కదా, మరి ఎందుకు దొంగతనం? చిచ్చుకాకి తలదించుకుని, ఆ లూసీ, చోటు, నేను ఈర్ష్యతో కళ్ళు మూసుకున్నాను. చిచ్చు, తుని ఎంత బాధపడుతుందో ఆలోచించు. నీకు సాయం చేయాలని మేమిద్దరం ఎంత ప్రయత్నించాం. నువ్వు మారుతావని అనుకున్నాం. ఆ శబ్దానికి తుని పిచ్చుక లేచి వచ్చింది. చోటు చిలుక జరిగింది మొత్తం తునికి చెప్పింది. చిచ్చు, నువ్వు నిజంగానే ఆ 7 కుండల్ని దొంగలించడానికొచ్చావా? చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, తుని, నన్ను క్షమించు. నాకు తెలుసు నేను నీకు ద్రోహం చేశాను. చిచ్చు, నా అదృష్టం ఆ 7 కుండల్లో లేదు. ఆ కుండలు కేవలం నాకు మార్గం మాత్రమే చూపించాయి.
నా అదృష్టం నా పట్టుదలలో ఉంది. తుని, నువ్వు నాకు చేసిన మేలకు నేను నీకు ద్రోహం చేయాలనుకున్నాను. నన్ను క్షమించు తుని. తుని పిచ్చుక చిచ్చును ఆప్యాయంగా పలకరించింది. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని నిజమైన స్నేహితురాలిగా మారింది. ఈ కథలోని నీతేంటంటే, జీవితంలో పట్టుదల, ఓపిక ముఖ్యం. 7 తరాల పుణ్యం ఉన్నా ఆ అదృష్టం కేవలం మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఆ మార్గంలో నిజాయితీగా కష్టపడితేనే విజయం దక్కుతుంది. పెద్దలు చెప్పిన మాటలు, అనుభవాలను వినాలి. కష్టపడకుండా అదృష్టాన్ని ఆశిస్తే దొరికేది అవమానం మాత్రమే. పక్షుల గ్రామంలో కొన్ని రోజులుగా వర్షాలు లేవు. వాతావరణం పొడిగా, వేడిగా మారింది. గ్రామం మధ్యలో ఉన్న ఒకే ఒక్క బావిలో నీళ్లు అడుగంటిపోతున్నాయి. పొలాలకు నీళ్లు పెట్టడం తుని పిచ్చుక లాంటి రైతులకు పెద్ద సవాలుగా మారింది. అయితే ఈ నీటి కష్టంలో కూడా చిచ్చుకాకి మాత్రం తన డబ్బు, తన వ్యాపారమే ముఖ్యం. ఒకరోజు ఉదయం చెట్టు కింద తుని పిచ్చుక, చోటు చిలుక, కుహుబాదు నీటి సమస్య గురించి ఆందోళనగా మాట్లాడుకుంటున్నారు. తుని పిచ్చుక బాధగా, అయ్యో, ఈ కరువు వల్ల పొలాలన్నీ ఎండిపోతున్నాయి. బావిలో కూడా నీళ్లు లేవు. వ్యవసాయం చేయడం అంటే అగ్ని పరీక్షలా ఉంది. తుని, నీలాంటి కష్టజీవులకే ఇంత కష్టమైతే మేం కిరాణా షాప్ నడుపుకునే వాళ్ళం. ఏం చెయ్యాలి? నీళ్లు లేకపోతే పండించిన సరుకులే ఉండవు. మా షాపు మూసేసుకోవాల్సి వస్తుంది. నాకు మరింత కష్టంగా ఉంది. నేను కుండలు తయారు చేయాలంటే మట్టిని కలపడానికి, వాటిని ఆరబెట్టడానికి చాలా నీరు కావాలి. నీళ్లు దొరకక నా పని మొత్తం ఆగిపోయింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ కష్టం ఒక్కరిది కాదు, మనందరిది. అప్పుడే వడ్డీ లెక్కలు వేసుకుంటూ చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఆమె వెంట మహీకృత మరియు లూసీ పావురం కూడా ఉన్నారు. చిచ్చుకాకి నవ్వుతూ, అయ్యో, మీ సమస్య గురించి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, నా వడ్డీ వ్యాపారం బాగానే నడుస్తుంది. డబ్బుంటే సిటీకి వెళ్లి నీళ్లు కొనుక్కోవచ్చు కదా. చిచ్చు, నువ్వు మరీను ఈ కష్టం గురించి మాట్లాడుతుంటే నీకు జోకులు గుర్తొస్తున్నాయా? మా కోళ్ల ఫారానికి కూడా నీళ్లు లేక కోళ్లు మేత తినట్లేదు. వ్యాపారం దెబ్బతింటోంది. అవును చిచ్చు, నా బట్టల షాపులో కూడా బట్టలు ఉతకడానికి, శుభ్రం చేయడానికి నీళ్లు లేక చాలా కష్టంగా ఉంది. నీకు డబ్బు మాత్రమే ముఖ్యం తప్ప మన కష్టాలు పట్టవా? చిచ్చుకాకి పిసినారి నవ్వుతో, నా కష్టాలు నావి, మీ కష్టాలు మీవి లూసీ. అయినా నేను నా డబ్బును ఆదా చేసుకున్నాను. మీరు కూడా చేసుండుంటే ఈ రోజు నీళ్లు కొనుక్కునేవాళ్ళు. తుని పిచ్చుక కోపంగా, చాలు చిచ్చు, నీ స్వార్థపు మాటలు మాకొద్దు. నీకు కొంచెం కూడా జాలి, మానవత్వం లేవా? నీ కొడుకు చిన్నుకాకి కూడా ఈ వేడికి, దాహానికి బాధపడుతున్నాడు కదా. మా చిన్ను చాలా తెలివైనవాడు. వాడు నీళ్లు తాగడానికి బదులు నీటి ఆవరిని పీల్చుకోవడానికి కొత్త పద్ధతి కనుక్కుంటున్నాడు. ఆ రోజు సాయంత్రం పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి కలిసి పాత బావి దగ్గర ఆడుకుంటున్నారు. బావిలో నీళ్లు లేకపోవడం చూసి చిన్నుకాకి కోపం వచ్చింది. చిన్నుకాకి బాధగా, అయ్యో, బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. నేనిప్పుడే మా అమ్మ దగ్గరకు వెళ్లి అడుగుతాను, నీళ్ళెందుకు లేవు అని. బుజ్జి పిచ్చుక సోమరిగా, నీళ్లు లేకపోతే మనమేం చేయగలం? నువ్వు ఆడుకోవడానికి బట్టకు లేకుండా వస్తావు కదా. బుజ్జే, నువ్వు మరేనా? బావిలో నీళ్లుంటేనే కదా నీకు వండి పెట్టడానికి మీ అమ్మకు కుదురుతుంది. మొన్న చెప్పింది నిజం. మా అమ్మ పిసినారి కావచ్చు, కానీ ఈ నీటి కష్టం మనందరిది. నేను మా అమ్మతో గట్టిగా మాట్లాడాలి. చిన్నుకాకి వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్లి నీటి సమస్య గురించి గట్టిగా అడిగాడు. అమ్మో, మన గ్రామంలో నీళ్లు లేవు. పాత బావి పూర్తిగా ఎండిపోయింది. నువ్వెప్పుడు డబ్బు ఆదా చేయడం గురించి మాట్లాడతావు కదా, మరి ఈ నీటి కష్టం గురించి నువ్వెందుకు ఆలోచించవు? ఒరే చిన్నగా, నువ్వు మరీనో, నా వ్యాపారం నాది, నీటి సమస్య ఊరిది. నేను నా నీటి కోసం నా డబ్బును ఖర్చు చేసుకుంటాను. అమ్మో, నీకు తెలుసా, తుని అంటే పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కుహు అంటే కుండలు చెయ్యట్లేదు. నువ్వు ఎప్పుడు పిసినారితనం మంచిది అని చెబుతావు, కానీ ఈ రోజు నీ పిసినారితనం వల్ల గ్రామం మొత్తం బాధపడుతుంది. చిచ్చుకాకి కోపంగా, నువ్వు నా కొడుకువా లేక ఆ తుని పిచ్చుక కొడుకువా? నా డబ్బు నాకు ముఖ్యం. అమ్మో, నువ్వెంత డబ్బు సంపాదించినా నీళ్లు లేకపోతే ఆ డబ్బుకి విలువ ఉంటుందా? దయచేసి అందరితో కలిసి ఏదైనా ఉపాయం ఆలోచించు. చిన్నుకాకి మాటలు చిచ్చుకాకి మనసులో నాటుకున్నాయి. అప్పుడే తుని పిచ్చుక చోటు చిలుకతో కలిసి అక్కడికొచ్చింది. ఏంటి చిచ్చు, నీ కొడుకే నీకు బుద్ధి చెబుతున్నాడు కదా, అయినా ఇంకా మారవా? తుని, నువ్వు నన్ను మళ్ళీ హేళన చేయడానికి వచ్చావా?
హేళన కాదు చిచ్చు, నీ కొడుకు మాటల్లో నిజముంది. మనమందరం కలిసి నది దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడానికి మార్గం ఆలోచిద్దాం. నది చాలా దూరం కదా, అక్కడికి వెళ్ళడానికి నీళ్లు మోయడానికి ఎంత కష్టమో నా వల్ల కాదు. మహీగ్రద్ద చిచ్చుకాకి దగ్గరికి వచ్చి, చిచ్చు, నువ్వెప్పుడు కష్టపడకుండానే లాభం పొందాలని అనుకుంటావు. కానీ ఈ రోజు మనమందరం ఒక్కటవ్వకపోతే మన గ్రామం మొత్తం వదిలి వెళ్లాల్సి వస్తుంది. చిచ్చు, నువ్వు దయచేసి మాతో కలిసిరా. నీ దగ్గరున్న డబ్బుతో, నీకు తెలిసిన వ్యాపార తెలివితో ఈ సమస్యను పరిష్కరించడానికి సాయం చేయగలవు. చివరకు చిన్నుకాకి బ్రతిమిలాడ్డం, స్నేహితుల ఒత్తిడితో చిచ్చుకాకి మనసు మార్చుకుంది. అందరూ కలిసి ఊరి పెద్ద చెట్టు కింద సమావేశమయ్యారు. సరే, నేను నా డబ్బు గురించి ఆలోచించకుండా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధం. నది చాలా దూరం కాబట్టి మనం అక్కడి నుండి ఇక్కడికి నీళ్లు తరలించడానికి ఒక డెలివరీ ప్లాన్ చెయ్యాలి. డెలివరీ ప్లాన్ అంటావా? ఎలా చిచ్చు? మనమంతా కలిసి డబ్బులేసుకుని ఒక పెద్ద ట్యాంకర్ను కొనుగోలు చేద్దాం. ఆ ట్యాంకర్ను నది దగ్గరికి పంపి గ్రామంలోని ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేద్దాం. అమ్మో, ట్యాంకర్కి చాలా డబ్బు అవుతుంది కదా చిచ్చు. అవును, అంత డబ్బు మన దగ్గరుందా? అందుకే నేనున్నాను కదా. నేను నా దగ్గర దాచుకున్న డబ్బును వడ్డీ లేకుండా ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటా షరతు? మళ్ళీ పిసినారి పనేదైనా చెబుతావా? లేదు చోటు, ఆ ట్యాంకర్ మెయింటెనెన్స్ కోసం ప్రతి ఇంటి వారు వారానికి 10 రూపాయలు చొప్పున ఇవ్వాలి. అప్పుడే ఈ ప్లాన్ ఎప్పటికీ నడుస్తుంది. నా డబ్బు ఆదా అవుతుంది, గ్రామానికి నీరు దొరుకుతుంది. ఇది నా శాశ్వత నీటి సరఫరా మరియు ఆదా ప్లాన్. చిచ్చు, నీ ఆలోచన చాలా బాగుంది. నీ పిసినారితనం ఈ రోజు మాకు మంచి తెలివిగా మారింది. టుని పిచ్చుక, చోటు చిలుక, కుహుబాతు మరియు ఇతర పక్షులు చిచ్చుకాకి తెలివికి అంగీకరించారు. వారందరూ కలిసి చిచ్చుకాకి డబ్బు సహాయంతో ట్యాంకర్ను కొన్నారు. ట్యాంకర్ నది నుండి నీళ్లు తెచ్చి ప్రతిరోజు గ్రామ ప్రజలకు నీరందించడం మొదలుపెట్టింది. బన్ను చిలుక మరియు బుజ్జి పిచ్చుక ఈ పనిలో చిన్నుకాకి సాయం చేయాలని అనుకున్నారు. చిన్నా, ఒరే, మనం ముగ్గురం కలిసి ట్యాంకర్ నుంచి ఇంటింటికి నీళ్లు మోయడానికి సాయం చేద్దాం. ఏంట్రా పనిక, నువ్వు నీళ్లు మోస్తావా? నీకు బద్ధకం లేదా? అమ్మా, బద్ధకం ఉందే, కానీ ఈరోజు మా అమ్మ కష్టాన్ని పంచుకోవడం ముఖ్యం. చూడు బుజ్జి, నీళ్లు మొయ్యడం అనేది మన కష్టాన్ని పంచుకోవడం. నువ్వు నీ సోమరితనాన్ని వదిలిపెట్టి మాకు సాయం చెయ్యాలి. సరే సరే, నా సోమరి మేధస్సుతో ఆలోచించి నీళ్లు మోయడానికి ఒక సులభమైన పద్ధతిని కనుక్కుంటాను. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు కలిసి తమ తల్లులకు ఈ పనిలో సాయం చేశారు. గ్రామంలో నీటి కష్టం తీరడంతో తుని పిచ్చుక చాలా సంతోషించింది. చిచ్చు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. నీ పిసినరితనం ఈ రోజు మాకు పెద్ద సాయం చేసింది. నీకు వందనం. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, తుని, నా కొడుకు చిన్నో మాట మీ అందరి కష్టం చూసిన తర్వాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. డబ్బు కంటే మనందరి ఐక్యమత్యమే ఈ రోజు మాకు నీటినిచ్చింది. చిచ్చు, నువ్వు పిసినారిగా ఉన్నా ఈ రోజు నీవు మన గ్రామానికి కష్టాన్ని పంచుకున్న స్నేహం విలువ నేర్పించావు. చిచ్చుకాకి, తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పౌరం, మహీగ్రద్ద, కుహుబాతు అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఈ కథలోని నీతి ఏంటంటే, జీవితంలో కష్టాలొచ్చినప్పుడు స్వార్థాన్ని పక్కన పెట్టి అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేస్తే ఎంత పెద్ద సమస్యకైనా సులభంగా పరిష్కారం దొరుకుతుంది. స్నేహం, భాగస్వామ్యం విలువ ఏ డబ్బుతోనూ కొనలేనిది.